నేను మీ నరేష్. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరాహార దీక్షలు అవుతున్నాయి. మొన్నటి వరకు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేసిండు, నిరాహార దీక్ష ఆపేసిండు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి బక్కా జడ్సన్ కానీ అశోక్ సార్ కానీ వారి వారి నివాసాలలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక వాళ్ళు చేస్తున్న నిరాహార దీక్షకి తెలుసుకున్న పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మోతీలాల్ నాయక్ మొన్నటి వరకు నిరాహార దీక్ష చేసి ఎందుకు ఆయన నిరాహార దీక్ష విరమించుకున్నాడు అంటే, ఒక మనిషి 3-4 రోజులు అన్నం తినకపోతేనే ఆయన పరిస్థితి బాగుండదు. 9 రోజులు గడిచింది, ప్రభుత్వం దిగి రాలేదు, ఆయన ప్రాణానికే ప్రమాదం ఉంది. బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు మాత్రం కేవలం వచ్చి పరామర్శించారు, నిరాహార దీక్షను విరమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కిందికి దిగి రాలేదు. మంత్రులు కూడా కనీసం ఇక్కడ మోతీలాల్ నాయక్ని వచ్చి వాళ్ళు పరామర్శించలేదు. ఇక మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షను విరమించాడు. ఇక అశోక్ సార్, బక్కా జడ్సన్ ఇద్దరు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. చైతన్యపురిలోని అశోక్ సార్ ఇంట్లో ఆయన నిరాహార దీక్ష చేస్తే, ఇక ముషీరాబాద్లోని బక్కా జడ్సన్ ఇంట్లో బక్కా జడ్సన్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఒక ప్రకటన కూడా వచ్చింది. జాబ్ క్యాలెండర్ నేడో రూపో జాబ్ క్యాలెండర్ అన్నారు. గతంలో లోక్సభ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం మేము గతంలోనే అని చెప్పడం కూడా జరిగింది. ఆ వీడియో ఇప్పుడు ట్రోల్కి గురవుతుంది. ముఖ్యమంత్రి గతంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసామని చెప్పిండు. నేను కాదు రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ చైర్మన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి మేము ఆల్రెడీ చెప్పామని చెప్తున్నాడు. ఇప్పుడు తాజాగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతుందని మనకు పేపర్లో ఆ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అసలు జాబ్ క్యాలెండర్ ఏంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలంగాణలో ఖాళీలు అంటే, అబ్జల్యూట్లీ తెలంగాణలో అక్షరాల 2 లక్షలకు పైగానే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన 24/7 ఛానల్కున్న సమాచారం ప్రకారం తెలంగాణలో 2,67,315 ఖాళీలు ఉన్నాయి వివిధ శాఖల్లో కలిపితే. కేవలం వైద్య ఆరోగ్య శాఖలోనే డాక్టర్ల కొరత ఉంది. 557 డాక్టర్ల కొరత ఉంది. జనరల్ ఫిజిషియన్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి డాక్టర్లు ఉండరు. కేవలం డాక్టర్లే 557 మంది ఖాళీలు డాక్టర్ శాఖలోనే ఉంటే, అంటే డాక్టర్లకు సంబంధించి డాక్టర్ ఖాళీలు ఉంటే, అందులో స్టాఫ్ నర్సులు కానీ అటెండర్లు కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో చాలా వరకే ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఈ యొక్క గవర్నమెంట్ ఎందుకు ఆ జాబ్లని, ఆ కొలువులను ఎందుకు భర్తీ చేస్తలేదు అనేది పెద్ద ప్రశ్నలాగా మారింది. ఇదే మోతీలాల్ నాయక్ అడిగిండు, ఇదే బక్కా జడ్సన్ అడుగుతున్నాడు, ఇదే అశోక్ సార్ కూడా అడుగుతున్నాడు. 2,67,315 ఖాళీలు ఉన్నాయి, ఎందుకు ఖాళీలను భర్తీ చేయట్లేదని. దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడాడు. హోంమంత్రి, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. బట్టి విక్రమార్క మాట్లాడాడు, పొన్నం ప్రభాకర్ కానీ, కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క జాబ్స్ పైన మాట్లాడరు. కేవలం పత్రికల్లో మాత్రమే వస్తుంది జాబ్ క్యాలెండర్ నేడో రేపు అని. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు కొలువులను భర్తీ చేయట్లేదు? సంవత్సరంలోనే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఎన్నికల ముందు అయితే నాకు తెలిసి 1,00,000 ఉద్యోగాలు, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము సంవత్సరం లోపే అన్నారు. ముఖ్యమంత్రి కూడా 2024 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉంటున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఇప్పటికే బక్కా జడ్సన్ అలాగే అశోక్ సార్ వాళ్ళు దీక్షని స్టార్ట్ చేశారు. వారి ఇంట్లోనే దీక్షను వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవైపు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినాడు, ఆయన కూడా విద్యార్థి నాయకుడు. ఎన్నోసార్లు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో అయినప్పుడు ఆయన కూడా అక్కడ ధర్నా నిరసన చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చిండు బల్మూరి వెంకట్. ఒకవైపు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ వచ్చింది. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, విద్యార్థి నాయకునిగా పోరాడి ఎమ్మెల్సీ అయినావు అంటే ఆయన ఏమంటాడు? నేను ఎమ్మెల్సీ అయింది, నన్ను ఎమ్మెల్యే కోటాలో నేను ఎమ్మెల్సీ అయినాను, విద్యార్థి నాయకుడిగా కాదు, నిరుద్యోగుల వల్ల కాదు అని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఈ యొక్క నిరసన దీక్షలు ఏ వరకు వెళ్తాయి, ఎటు ఈ పరిస్థితి దారితీస్తోంది? మోతీలాల్ నాయక్ ఇష్యూ, ఆయనకు ఏమైనా జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉండే. ఏమైనా జరుగుతుంది, ఏమైనా జరిగినప్పుడు శాంతి భద్రతకు సంబంధించి రాష్ట్రంలో అల్లకల్లోరాలు అయ్యే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతలు ఖచ్చితంగా చెడిపోతాయి, గొడవ అయ్యే కారణం ఉంటుంది ఏమైనా అయితే అని. మరోవైపు అశోక్ సార్, జడ్సన్ కూడా నిరసన దీక్ష చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఉద్యోగాల కోసమే చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి
ఎవరినైనా పిలిపించుకొని లేదా ఈ ఉద్యోగాలపైన ఏదైనా కమిటీ చేసి ఏదైనా ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ దీక్షలన్నీ కూడా అవి తగ్గిపోతాయి, దీక్షలు కూడా చేయరు. కానీ ముఖ్యమంత్రి ఆ విధంగా రెస్పాండ్ అవుతలేదు, ఏం కాదనుకుంటాడు. కానీ ఏవైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదము. మరోవైపు దీనిపైన కేటీఆర్ కూడా ఆల్రెడీ గ్రూప్ 2 విద్యార్థులతో ఆయన కూడా మాట్లాడాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కనుక సరైన ఏదైనా డెసిషన్ తీసుకోకుండా సరైన ప్రకటన చేయకుండా ఉంటే నిరాహార దీక్షకు సంబంధించి ఏదైనా జరిగే ప్రమాదం అయితే రాష్ట్రంలో ఉంది.